హైదరాబాద్ తార్నాక కాలనీలో స్థానికులు ఆందోళన చేపట్టారు. 108 సంవత్సరాల చరిత్ర కలిగిన దుర్గా భవానీ పోచమ్మ ఆలయాలకు గుర్తుగా స్థానికులు ఇటీవల చందాల సహకారంతో కమాన్ నిర్మించారు. అయితే ఆ నిర్మాణంపై హైకోర్టులో ఒక అడ్వకేట్ వేసిన రిట్ పిటిషన్ ఆధారంగా కోర్టు ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు కమాన్ను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ కమాన్ ఆలయాల ప్రతిష్టతను పెంపొందించేందుకు ప్రజల అంగీకారంతోనే నిర్మించామని స్థానికులు వాదిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరతో దీనిని కూలగొట్టడం అన్యాయమని స్థానికుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని అధికారులు తమ చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా తార్నాక స్ట్రీట్ నెంబర్ 10 బస్తీవాసులు గత 108 సంవత్సరాల చరిత్ర గల గ్రామదేవత ఉన్నటువంటి దుర్గాభవాని దుర్గపోచమ్మ దేవాలయం ఇది. ఈ బస్తీలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్న వర్గాలు, దళిత బడుగు బలహీన వర్గాలు తమ గ్రామ దేవతను దాతల సహాయంతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. 108 సంవత్సరాల చరిత్ర గల ఈ గ్రామ దేవతకు ఇటీవలనే మరి ఒక ఆర్చ్ నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అడ్వకేట్లు ఈ ఆర్చిని అడ్డొస్తుందనే నెపంతో కూల్చివేయాలని హైకోర్టులో పిటిషన్ వేసి కోర్టు ఆర్డర్స్ ద్వారా కూల్చివేయాలని ఒక తీర్పు తీసుకురావడం జరిగింది. ఈ విషయాన్ని ముఖ్యంగా మేము ప్రభుత్వ అధికారులకు లేదా జిహెచ్ఎంసీ అధికారులకు కోర్టు ఆర్డర్ని మనం అందరం కూడా గౌరవించాలి. కానీ బస్తీ ప్రజల మనోభావాలను కూడా మనం గుర్తించాలి. ఈ విషయాన్ని మత ఘర్షణలకు తావు లేకుండా ప్రజల అభిష్టాల మేరకు వాళ్ళు కోరిక మేరకు నిర్మించుకున్నారు కాబట్టి ఈ ఆర్చిని కాపాడటానికి బస్తీవాసులు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి తదుపరి తీర్పు వచ్చేంత వరకు మరి జిహెచ్ఎంసీ అధికారులు కూల్చకుండా చర్యలు చేపట్టాలని మేము తెలంగాణ జనసమితి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. విజయ్ గోపాల్ అని అడ్వకేట్ రిట్ పిటిషన్ ఫైల్ చేశాడు. మా ఆర్చ్ కట్టుకోవద్దా, మేము మాదిగలు ఆర్చ్ కాబట్టి మాకు ఉండకూడదా ఆర్చ్? ఈ గుడి మా పూర్వీకులు కట్టించారు. గత 108 సంవత్సరాల కింద గ్రామ దేవతని వాళ్ళు ఆర్చ్ కట్టనివ్వకుండా మా మీద దౌర్జన్యంగా రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. అడ్వకేట్ అంత మాత్రాన రిట్ పిటిషన్ ఫైల్ చేయడం ఎంతవరకు సంబంధించాం? వాళ్ళు జిహెచ్ఎంసీకి వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళతో ఆర్డర్ కాపీ కోర్టు నుంచి వచ్చిందని చెప్పి డెమోలిషన్ చేయడానికి వచ్చారు. రేపు కూడా ఉందంట డెమోలిషన్. దానికోసమే ఇవాళ మా ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టడం.